అందరికీ నమస్కారం. బయ్యారం చెరువు అన్నమాట. కాకతీయుల సామ్రాజ్యం కట్టిన బయ్యారం చెరువు కట్ట తూమునైతే చూస్తా ఉన్నాము. ఆ తర్వాత ఈ కట్ట కొన్ని సంవత్సరాలు తెగిపోవడంతోని మళ్ళీ పునా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, పునర్నిర్మాణంలో భాగంగా ఈ కట్ట అయితే కట్టి ఉంచారు. ఇది వానరాలు తిరుగుతూ ఉన్నాయి చూడండి. ఎండ తాపిడికి ఇక్కడ ఆ వాటర్ అయితే స్టోర్ అయి ఉన్నాయి. వాటర్ తాగడానికి మరియు ఆడుకుంటూ ఇగో శునకం కూడా ఉంది. శునకం అంటే కుక్క. ఆ విధంగా కోతులు కూడా ఉన్నాయి. వానరాలు అంటే కోతులు అన్నమాట. ఇక్కడ నెంబర్ కూడా కేటాయించారు 1, 2, 3 అని ప్రమాద హెచ్చరికలు జారీ చేయడానికి. రైతులు మరియు ప్రజలు వాళ్ళ సాగునీటికి, తాగునీటికి ఈ వర్షపు నీటిని స్టోర్ చేసుకోవడానికి కాకతీయ సామ్రాజ్యాలు ఈ కొండగుట్టలు, పర్వత ప్రాంతాల నుంచి వాటర్ని స్టోర్ చేయడానికి ఇక్కడ చెరువును తవ్వించారనమాట. ఇదే మనం చూసుకున్నట్లయితే చరిత్రలో బయ్యారం చెరువు అని మనం కాకతీయుల సామ్రాజ్యం నిర్మించింది, కట్టింది అని చెప్పుకోవచ్చు. శిలాపలకం అయితే ఆ చివరన ఒకటి ఉంటుంది. ఆ చివరన ప్రస్తుతానికైతే మేము రెండో చివరిలో ఉన్నాము. ఇది మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ దండకారణ్యము, దట్టమైన అడవి ప్రాంతము. ఈ మృత్యకారులు విపరీతమైన వర్షాలకు చేపలు అయితే పోకుండా ఈ విధంగా జారులు కట్టి ఉంచారన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎండాకాలము, చాలా నీరైతే ఇంకిపోయి ఉంది. పశువులు, మేకలు మేస్తూ ఉన్నాయి. మేకలు, ఆవులు, గేదెలు మేస్తూ ఉన్నాయి. జంతు జాతులు అయితే వాటర్ వచ్చి ఎండ తాపానికి తాగి వెళ్తూ ఉన్నాయి. కాకతీయ సామ్రాజ్యము ఓరుగల్లును పరిపాలించిన ప్రాంతంలో కురివి దేవస్థానము మరియు ఇతరత్ర ఇప్పుడు పాకాల చెరువు మరియు ఇటు బయ్యారం చెరువులను తవ్వించారు. ఇక్కడ నుంచి చాలా వేల ఎకరాలకు నీటిపారుదల వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళేదన్నమాట. అప్పుడు ఈ నైపుణ్య కట్టడాలను అయితే చూడవచ్చు మనం. ఈ విధంగా రాతితోనైతే నిర్మించారు. వీటి పక్కనే ఇంకా తులారం ప్రాజెక్ట్ అని ఇంకా వేరే వేరే ప్రాజెక్టులు కూడా ఉంటా ఉన్నాయి. బయ్యారం నుంచి మనము కొద్దిపాటి దూరంలోనే మరియు ఇతరత్ర జలపాతాలను కూడా వీక్షించవచ్చు. చూసుకున్నట్లయితే ఏడుబావుల జలపాతము మరియు బయ్యారము జలపాతము, ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా తెలియని జలపాతాలు ఉన్నాయి. ఇక్కడ ఆదివాసీ గిరిజన బిడ్డలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఇదంతా బయ్యారం చెరువు గట్టు పరిసర ప్రాంతాలు. వర్షాకాలంలో అయితే ఇంకా గ్రీనరీ చాలా మంచిగా ఉంటుంది. న్యూస్ టుడే బయ్యారం చెరువు. దిస్ ఇస్ బోడా వినోద్ కుమార్ సైనింగ్ ఆఫ్. జై హింద్.